స్టార్ హీరోయిన్ సమంత ఏడాది గ్యాప్ తర్వాత ఇప్పుడు మస్తు బిజీగా కాబోతున్నాడంట. మయోసైటిస్ బారిన పడి అనారోగ్యం సమస్యతోని కోలుకోనిక ఏడాది పట్టినా కానీ ఇకపై ఎట్లాంటి సమయం వృధా చేయకూడదని ఆమె భావిస్తున్నాడంట. అందుకనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వెబ్ సిరీస్లు చేసేటందుకు మస్తుగా ఓరుకుంటున్నాడంట. ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈమె ఆల్రెడీ పాన్ ఇండియా సినిమా అయిన బంగారం షూటింగ్ దశలో ఉన్నాడంట. ఇక మంచి ముచ్చటనే సుశీరా. అంతేకాకుండా మరోవైపు ఇంకొక 2 వెబ్ సిరీస్ లకు కూడా రెడీ అవుతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు అయితే వినబడుతున్నాయి. ఇప్పుడు మరోవైపు 2 ప్రాజెక్టులు కూడా ఈమె ఇంకో సైన్ చేసిందనే వార్తలు కూడా వినబడుతున్నాయి. కానీ ఇక ఇప్పుడు రక్త బ్రహ్మాండుల ఆమె షూటింగ్ పాల్గొన్నది కాబట్టి మరోవైపు స్క్రిప్ట్ పనులు కూడా జరుగుతున్నాయంట. ఈమె బహుభాషలలో అనేక స్క్రిప్టులు కూడా వింటున్నదంట. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఇక అందుతున్న సమాచారం ఏంది అనంటే ఈమె ఒకవైపు స్క్రిప్ట్ పనులు చేసుకుంటేనే మరో 2 సంవత్సరాలల్లో ఈమె నటిస్తున్న బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కానీ వెబ్ సిరీస్లు కానీ తోని మనం ముందుకి రాబోతున్నదని అధికారికంగా ప్రకటిస్తారంట. అంతేకాదు ఈమె ఇప్పుడు అమెజాన్ ప్రైమోలతోని నెట్ఫ్లిక్స్ వాళ్ళతో కూడా మంచి ఒప్పందం కుదిరించుకున్నది కాబట్టి ఆల్రెడీ షూటింగ్ కూడా ఆరంభం అయిపోయిందంట, స్టార్ట్ కూడా అయిపోయిందంట, జరిగిపోతున్నదంట. ఇప్పుడు కానీ అధికారికంగా అయితే ప్రకటించలేదు. మళ్ళా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్న సమంతకైతే ఒక రేంజ్ లా ఫాలోయింగ్ ఉన్నది కాబట్టి ఇక ఇన్నేళ్ళైనా సరే కానీ ఇండస్ట్రీలో ఈమె ఫాలోయింగ్ కానీ క్రేజ్ కానీ దక్కలేదని అంటున్నారు. అయితే ఈమె పాన్ ఇండియా సినిమా అయిన ఫ్యామిలీ మ్యాన్ పార్ట్ 2 నటించి పాన్ ఇండియా హీరోయిన్ లెక్క ఇంకా ఈమె గుర్తింపు అనేది పెరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళా ఈమె రాబోయే రోజులలో గదిగిట్లా ఈ సంవత్సరం ఆరంభంలోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతోని మనం ముందుకి రావడానికి రెడీ అయిపోతున్నదంట, ప్రేక్షకుల్ని అలరించడానికి. ఇక ఇంకెందుకు లేటు, సమంత ఫ్యాన్స్ అయితే మస్తు ఎదురు చూస్తున్నారు, అన్ని భాషలలో అయితే మస్తు ఎదురు చూస్తున్నారు అని చెప్పుకోవాలి. అయితే ఇంకో వార్త ఏందనంటే ఇక ఇది గిట్లా సమంత ఫ్యాన్స్ అందరికి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. అదేంటంటే రాబోయే 2 వారాలలో ఆమె నటిస్తున్న ఏవైతే సినిమాలు వెబ్ సిరీస్లు ఉన్నాయో వాటి గురించి అధికారికంగా ప్రకటిస్తుందంట. ఇక సుశీరా ఇది మరి పాన్ ఇండియా ఫ్యాన్స్ అయిన సమంతకు కూడా మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. మీరు ఇట్లా సమంత కంబ్యాక్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా 4 గంటలు ఉంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.